కింగ్ ఆఫ్ ఎస్ఆర్. ప్రతి ట్రైను మంచి మసాలా బండ్లు అయితే ఎగరేసుకుంటూ వెళ్ళిపోతాయి. 22691. హలో రైల్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ది ట్రావెలర్ ప్రకాష్. సో మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఇది ఒక రైల్ ఫ్యానింగ్ కంటెంట్ అనమాట. సో రైల్ ఫ్యానింగ్ సంబంధించిన వీడియో. సో మీరు తమిళలో చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ప్రస్తుతం నేనైతే గట్కేస్ రైల్వే స్టేషన్ లోపలైతే ఉన్నాను. సో బయట లైటింగ్ అయితే తక్కువ ఉంది. సో లోపలికి వచ్చేసి ప్లాట్ఫామ్ మీద ఇక్కడ మంచి ఒక లైట్ ఉంటే ఇక్కడ రికార్డ్ అయితే చేస్తున్నా. సో బెటర్ అని. సో మీకు స్టేషన్ బయట సో కొద్దిగా లైట్ వచ్చాక, సో టైం వచ్చేసి 6 అవుతుంది. సో కొద్దిగా లైట్ వచ్చాక ఉదయం, సో అప్పుడు చూపిస్తాను మీకు. సో ప్రస్తుతం నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాను. సో మనం గట్టిగా ఈరోజు మంచి ప్లాన్ చేసుకుని అయితే వచ్చా. సో 6 AM నుంచి లాస్ట్ సో ఈవినింగ్ 6 వరకు రైల్ ప్లానింగ్ కంటెంట్ చేద్దామని. సో నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే 2కి అయితే వెళ్తున్నా. సో గట్టిగా పేపర్ అయితే వచ్చిన. సో పెన్ను పేపర్ పెట్టి బండ్లు వచ్చిపోయే బండ్లను రాస్తే దాదాపు 50-60 బండ్లు అయితే వచ్చినాయి. సో గట్టిగా ప్రిపేర్ అయితే వచ్చిన అన్నీ క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ప్లాట్ఫామ్ 1 నుంచి 2కి వెళ్తున్నా. సో మనకు స్టేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా కొద్ది లైట్ వచ్చాక. సో మనకి ఇక్కడ ఎన్ని లూప్ లైన్స్ ఉంటాయి, ఎన్ని మెయిన్ లైన్స్ ఉంటాయి, సో ఇవన్నీ అయితే కొద్ది లైట్ వచ్చాక చూపిస్తే బెటరు. సో అదే అనమాట. నేనైతే ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి అయితే అటు వెళ్తున్నా. సో చూద్దాం, వీలైనంత వరకు క్యాప్చర్ చేద్దాం. సో ఈరోజు అయితే రైల్ ఫ్యానింగ్ గట్టిగా చేద్దాం అనేసి ఇది ఫస్ట్ వీడియో, డెడికేటెడ్గా చేసే వీడియో, ఫస్ట్ వీడియో అనమాట నా ఛానల్లో. సో మీరు లైక్ చేసి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. నేను రికార్డ్ చేస్తూనే ఉన్నా, అటు నుంచి కూడా ఎగరేసుకుంటూ వస్తుండే కూడా. సో అవతల పక్కన ఉంది ఫస్ట్, ఇది సెకండ్, సో ఇది థర్డ్ ప్లాట్ఫామ్ అనమాట. సో అవతల 4th కూడా ఉంది. సో ఇది సో మనకి ఇటు నుంచి 20811 హజూర్ సాహిబ్ 9 దట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. అది ఇప్పుడే వస్తుంది, క్యాప్చర్ చేద్దాం. బీబీగాడు పొద్దున్న మంచి ఎగరేసుకుంటూ పోయాడే. అసలు రప్ప మెయిన్ లైన్ నుంచి అసలు పోతుంటే విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సో అలాగే మన ఎస్ఆర్ జోన్లో ఒక రాడ్ బండి అయితే ఉంటుంది. సో అది ఆదిలాబాద్ నుంచి తిరుపతికి అయితే పోతుంది. సో మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో 17406 తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్ అనమాట. సో అదైతే వస్తుంది, అదైతే క్యాప్చర్ చేద్దాం. సో కొద్ది నిమిషాలు రాబోతున్నాడు, వస్తాడు కూడా. సో క్యాప్చర్ చేద్దామని.
సో మరికొద్ది నిమిషాల్లో ద కింగ్ ఆఫ్ ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే 12723 తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే రాబోతుంది. సో ఇప్పుడే చర్లపల్లి డిపార్ట్ అయింది. సో మరికొద్ది నిమిషాలతో అసలు రచ్చలేపుకుండా పోతాడు, ప్లాట్ఫామ్స్ దద్దరిల్లేటట్టు పోతాడు. సో అదైతే క్యాప్చర్ చేద్దాం. సో ఇప్పుడే లైట్ అయితే వస్తుంది. సో మంచిగా క్యాప్చర్ అయితే అవుతుంది. సో మంచి విజువల్స్ అయితే క్యాప్చర్ చేద్దాం. రారా కింగ్, ద కింగ్ ఆఫ్ ఎస్సీఆర్ 12723 తెలంగాణ. ఎర్రగేసి కొడతావురా నువ్వైతే, కింగురా నువ్వు. సో మనకి సో ఇది కనిపిస్తుందా? సో ఇదొకటి లూప్ లైను. సో మధ్యలో ఒకటి మెయిన్ లైన్, అవతల ఒకటి లైన్, ఆ ప్లాట్ఫామ్ మీద లూప్ లైన్ అనమాట. సో మనకి 2 మెయిన్ లైన్స్ ఉంటాయి అనమాట. సో అప్ అండ్ డౌన్. సో ఇదనమాట సో మనకి సినారియో. సో అలాగే గట్కేసర్ అనేది సో మనకి సికింద్రాబాద్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ లోపు అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ప్రతి ట్రైను సో మినిమం 120+ అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి బండ్లు. సో అందుకే ప్రతి ఒక్కడు రైల్ ఫ్యాన్ కంటైన్ చేయాలంటే సో సికింద్రాబాద్ దగ్గరలో సో మనకి దీని అయితే చూజ్ చేసుకుంటారు. సో గట్కేసరు. సో గట్కేసరు స్టేషన్ కోడ్ వచ్చేసి GT. సో అదనమాట. సో అందుకనే సో నేను కూడా లింగంపల్లి నుంచి వచ్చాను. సో ఆ రైల్ ఫ్యానింగ్ చేద్దామని. సో డెడికేటెడ్గా సో మంచి మసాలా బండ్లు అయితే ఎగరేసుకుంటూ వెళ్ళిపోతాయి. సో అదనమాట. సో ప్రతి ఒక్కరు ఇక్కడ రావడానికి కారణం. సో మనకి ఇటు నుంచి సికింద్రాబాద్ నుంచి 12806 జన్మభూమి అయితే వస్తుంది. సో మనకి ఇది ఈ ట్రైన్ అనేది సత్తెనపల్లి నుంచి అయితే సో నల్గొండ నుంచి వెళ్తుంది. సో గుంటూరు డివిజన్ నుంచి. సో ఇప్పుడే వాడు చర్లపల్లి అయితే డిపార్ట్ అయ్యాడు. సో గట్కేసరికి ఇంకో 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. సో వాడిని అయితే క్యాప్చర్ చేద్దాం. సో జన్మభూమి JB. ఈ JB గాడు వాడు రన్నుతో మన జేబులు ఖాళీ చేస్తాడో లేదో చూద్దాం. సో ఎలా కొడతాడైతే చూద్దాం మన JB గాడు. కింగ్ అంత కాకపోయినా ఒక మాదిరిగా అయితే కొట్టాడు. సో అలా వెళ్ళిపోయాడు అనమాట JB. సో నెక్స్ట్ ట్రైన్కి అయితే ఏ ట్రైన్ వస్తుందో క్యాప్చర్ అయితే చేద్దాం. సో స్టేషన్లో చూసుకుంటే సో మనకి ఇప్పుడే మన సూర్యుడు అయితే చిన్నగా అయితే ఉదయిస్తాడు. పర్లేదు. సో మనకి స్టేషన్లో ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. సో మనలాగా ఎవరన్నా సో రైల్ ఫ్యానింగ్ చేయడానికి వచ్చినప్పుడు నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు కూడా సో ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి అయితే సాకెట్స్ కూడా ఉన్నాయి. సో ఛార్జింగ్ పాయింట్స్. సో ఏం చక్కగా చేసుకోవచ్చు రైల్ ఫ్యానింగ్. సో మరికొద్ది నిమిషాల్లో సో హజరత్ నిజాముద్దీన్ 22691 రాజధాని అయితే రాబోతుండు. సో దాన్ని కూడా క్యాప్చర్ చేసుకుందాం. సో మంచి స్పీడ్ అయితే వస్తున్నాడు హాంకింగ్ ఇచ్చుకుంటా. సో అదైతే క్యాప్చర్ చేద్దాం. సప్పని వస్తాండి రే రాజధాని గాడు. వీడు సప్పని వస్తాడు. వీడు ఎవడు? దీనికి స్టాప్ ఉంది ఇక్కడ. ఎవడు? యశ్వంతపూర్ నిజాముద్దీన్. ఇక్కడ ఎందుకు స్టాప్? దీనికి స్టాపా లూపా? వీళ్ళు అనౌన్స్ చేయలేదు, ఏం చేయలేదు. వీళ్ళని
పోరా ఎంతసేపు రా వీడియోలు ఎంత అయితే అంది. సో ఇప్పుడైతే ఎక్సలెంట్ మూమెంట్ అయితే రాబోతుంది. సో ఇటు నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంది, ఇటు నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంది, ఇటు నుంచి హాంకింగ్, ఇటు నుంచి హాంకింగ్. మామూలు లేదు అసలు బండు ఏది. అరే ఏంద్ర ఇద్దరు పోటీ పెట్టుకుంటారా ఏంద్ర నాయన. వాట్ ఏ సీన్. ఏదో బండి వస్తుంది కూడా పార్సల్ వ్యాన్ వచ్చింది. సరే అప్పుడప్పుడు అవుతాయి ఇలా. సో మనకి ఇంకొక ట్రైన్ అయితే రాబోతుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి రాయ్పూర్ నుంచి సికింద్రాబాద్ మధ్యలో నడుస్తుంది. అదే 12772 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఇప్పుడే బీబీ నగర్ అయితే క్రాస్ అయింది. సో అదైతే క్యాప్చర్ చేద్దాం. సో మంచి సన్ రైజ్ అవుతుంది. సో ట్రాక్ నుంచి మంచి విజువల్ అయితే కనిపిస్తుంది ఇటు నుంచి. సో అదైతే క్యాప్చర్ తీసుకుందాం. మొత్తం ఎగరేసుకుంటా. సో ఇప్పుడే 12706 మన గుంటూరు కారంకి అయితే హోమ్ సిగ్నల్ అయితే పడ్డది. సో వాడు ఇప్పుడే డిపార్ట్ అయ్యాడు. సో వాడిని కూడా తీసుకుందాం. గుంటూరు కారం రాబోతుండే ఇప్పుడు రప 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 అనుకుంటా. వాటే 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 గుంటూరాడా కొట్టేవరా. మనకి ఇప్పుడు హిసార్ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ మధ్యలో నడిచే 22738 సూపర్ ఫాస్ట్ అయితే రాబోతుంది. దాని అయితే క్యాప్చర్ చేద్దాం. మంచి హాంకింగ్ అయితే చేసుకుంటూ వస్తుండో వీడు. वन 2757 सिरपुर कागज नगर सुपर फास्ट एक्सप्रेस.
మనకి ఇప్పుడు ఒక మెమో ట్రైన్ అయితే రాబోతుంది. సో ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు 67764. సో కాజీపేట నుంచి సికింద్రాబాద్ మధ్యలో నడిచే మెమో ట్రైన్ అనమాట. సో దానికి ఇక్కడ హాల్ట్ అవుతుంది. సో మనకి గట్కేసర్లో సో 1 minute హాల్ట్. సో అదైతే తీసుకుందాం. ఇంకొక 5 kilometers దూరంలో ఉంది. రారాపాన్ పరగ్గా ఈస్ట్ కోస్ట్. సో మనకి మెమో కూడా వచ్చి అరైవ్ అయింది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. బండి అయితే వస్తుంది. సో కాకినాడ టౌన్ స్పెషల్ నుంచి సో చల్లపల్లి మధ్యలో నడిచేది 07447 బండి. సో అది ఇప్పుడే హాంకింగ్ అయితే చేసుకుంటూ వస్తుంది. ఇది ఒక స్పెషల్ బండి. సో ఇప్పుడు ఒక ట్రైన్ అయితే రాబోతుంది. సో మిర్యాలగూడ నుంచి కాచిగూడ మధ్యలో నడిచే మెమో అనమాట. 67776 అనమాట. సో అది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఇచ్చాడు. సో అక్కడైతే హాంకింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో దాన్ని కూడా క్యాప్చర్ చేద్దాం. సో ఇటు నుంచి చూసుకుంటే సో మనకి మెమో వచ్చి వెళ్ళిపోతుంది. సో మనకి హెవీగా డిలే అయిన 2 hours డిలేతో నడుస్తున్న 12756 బండి అయితే వస్తుంది. సూపర్ ఫాస్ట్ మీరు చూడవచ్చు. సో అది ఎందుకో నైస్గా వస్తున్నాడు. స్పీడ్ ఏం రావట్లేదు. 2 hours డిలే ఉంది. రారా తొందర. సో మార్నింగ్ లైట్ లేదని చూపించలేదు కదా. సో ఇదే సో గట్కేసర్ రైల్వే స్టేషన్. సో మనకి ఇలా ఉంటుంది. సో మనకి లోపలికి వెళ్ళిపోతే ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్. సో లైట్గా వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. సో గట్కేసర్లో. సో బాగుంది కదా లాంగ్ షాట్లో, ఎవరు లేరు. దానాపూర్. స్లో ఎత్తడే రేడు. ఏంది ఇంత సడన్గా అయిపోయాడు. దానాపూర్ ఎందుకు ఆగుతాడు అనుకున్నాం కదా. సో బండి అయితే ఆగింది. ఇక దానాపూర్కి ఏదో దరిద్రం చుట్టుకున్నట్టుంది. ఎవడు లాగారు అనుకుంటా, మరి ఏం ప్రాబ్లమో కానీ చైన్ పుల్ చేశారనుకుంటా. మేబీ ఎమర్జెన్సీగా అయితే ఆపారు. సో చూస్తున్నారు మరి. సో ఇక్కడే ఉంది, మనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ గట్కేసర్ నుంచి. సో మేబీ ఏం ప్రాబ్లం మరి. గోల్కొండ ఎక్స్ప్రెస్. మస్తున్నారా.
కొడుకు రప్పాడిస్తాడు. ఆంగింగ్ చేసుకుంటూ వస్తాయి 2-3 బండ్లు అంటే ఉన్నారు. షబరి ఉంది ముందు, షబరి వస్తుందా, ఫాల్కన్ వస్తుందా, ఫాల్కన్ వెనక కోనార్క్ ఉంది. సో వీడు ఎవడో చూద్దాం. నాకు తెలిసి షబరి అనుకుంటా. వాడే శబరి. సో మరికొద్ది నిమిషాల్లో సో గట్కేసరి అయితే పగిలిపోతుంది. సో అట్నుంచి వస్తున్నాడు. సో 12703 ఫాల్కోన్ హాంకింగ్ వాడితే వినిపిస్తుందా? సో వానైతే క్యాప్చర్ చేద్దాం. నా కొడుకు మామూలుగా రావట్లేదు. వాడు హాంకింగ్ చూడు. పాపా ఫాల్కన్గా వచ్చాడు గట్కేసిన గజ వణికించడానికి. పలకునామా సో చూసారు కదా. సో ఫాల్కో గాడు ఎంత ఇరగదీశాడో. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు కోనార్క్ వస్తుంది. సో 11020. సో భువనేశ్వర్ టు CSMT ముంబై. సో అది ఇప్పుడు పగిటిపల్లి జంక్షన్ అయితే దాటింది. వస్తున్నాడు 11020 కోనార్క్. సో మన నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి సో భద్రాచలం రోడ్ నుంచి సికింద్రాబాద్ మధ్యలో నడిచే కాకతీయ ఎక్స్ప్రెస్ అనమాట. సో దానికి ఇక్కడ హాల్ట్ అవుతుంది. సో గట్కేసర్లో సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఇచ్చాడు 17660. సో ఇది డిలే ఉంది. సో దీని వెనక శాతవాహన్ ఉంది. సో శాతవాహన తర్వాత ఇంకా సో వేరే LTT కూడా ఉంది. సో అవన్నీ క్యాప్చర్ అయితే చేద్దాం. సో వస్తుండు. సో కాకతీయ G9 వేసుకొని. సో మనకి ఎక్కడైతే షాప్ ఉంది అడొక వస్తుందారా. G9 వేసుకొని వచ్చాడు వీడు. కాకతీయ ఎక్స్ప్రెస్ డిపార్ట్ అయితే వెళ్ళిపోతుంది. సో దీన్ని కూడా ఒక వ్లాగ్ చేయాలి. బాయ్ కాకతీయ. నెక్స్ట్ మన ట్రైన్ సో వన్ ఆఫ్ ది 3 సిస్టర్స్లో ఒకటైనా శాతవాహన ఎక్స్ప్రెస్. సో 12713. సో ఇప్పుడే డిపార్ట్ అయింది బీబీ నగర్. సో వస్తుంది, దాని అయితే క్యాప్చర్ చేద్దాం. మంచి హాంకింగ్ అయితే చేసుకుంటూ వస్తుండు. సో వీని రన్ ఎలా ఉంటుందో చూద్దాం. వన్ ఆఫ్ ద 3 సిస్టర్స్ శాతవాహన 12713.
కొట్టాడయా శవాలు ఎత్తిపోయాల. అలాగే మనకి శాతవాన్ వెనకనే వీబీ కూడా వస్తుంది. సో వందే భారత్. సో అది కూడా నాగపూర్ వందే భారత్ వెనకనే ఉంది దీని వెనక. సో అది కూడా క్యాప్చర్ అయితే చేద్దాం. వందే భారత్ 20101 నాగపూర్ వందే భారత్. వీడియో ఎవరు ప్లాట్ఫామ్ వచ్చి బండి వేసుకుపోతాడు. ఓహో ఎంప్లాయా. సో గాయస్ టైం వచ్చేసి 1 అవుతుంది. సో నేను ఇంకా ముంబై ఎల్టీటీ ఒకటి ఉంది. సో దాని తర్వాత అటు నల్గొండ మించి వచ్చే ఒక బండి ఉంది. సో మనకి సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12:30కి స్టార్ట్ అవుతుంది కదా, గోల్కొండ ఉంది. సో దాని తర్వాత వీబీ ఒకటి ఉంది, వందే భారత్ ఉంది. సో ఈ 4 తప్పిస్తే సో మిగతా బండ్లన్నీ ఆల్రెడీ ఇటు వెళ్ళిన బండ్లే మరి రిటర్న్ అవ్వడం, లేకపోతే అటు నుంచి వచ్చిన బండ్లు ఇటు నుంచి రిటర్న్ అవ్వడం. సో అన్నీ సేమ్ బండ్లు అయితే ఉన్నాయి. సో ఈ 4ని షూట్ చేసి సో క్యాప్చర్ చేసి నేనైతే ఈ వీడియోని ర్యాప్ చేద్దామని అనుకుంటున్నా. సో కొత్త బండ్లు ఏం లేవు. సో ఎప్పుడో మళ్ళీ సాయంత్రం ఉన్నాయి. సో చాలా గ్యాప్ ఉంది. సో ఆల్మోస్ట్ అదైనా పెద్దగా ఏం లేవు. సో నైట్ అంటవా, నైట్ అంటేనేమో ఈ గోప్రో లైట్ అయితే తీసుకోదు. సో అదనమాట. సో నేను ర్యాప్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఈ ఎల్టీటీ చేసేసి. సో ఇక 2-3 బండ్లు క్యాప్చర్ చేసి ఇప్పుడు మనకు విశాఖపట్నం నుంచి ఎల్టీటీ వరకు వెళ్ళే ముంబై ఎల్టీటీ అయితే వస్తుంది 18519. సో అది జస్ట్ ఇప్పుడే వీబీ వెళ్ళింది, వందే భారత్ వెళ్ళిన తర్వాత వెనకనే ఉంది అది. సో దాన్ని కూడా క్యాప్చర్ అయితే చేద్దాం. సో వాడు ఎలా కొడతాడో చూద్దాం, వాడరని కూడా చూద్దాం. సో వాడు బాగానే కొడతాడు. నేను ఒకసారి ఎక్కాను వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు. సో మినిమం 130 అయితే వాడు మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు అప్పుడైతే. సో ఈరోజు చూద్దాం ఎలా వెళ్తాడు. చూడొచ్చు ఎల్టీడీ గాడైతే వస్తుండు చూసుకుంటూ. సో ఇప్పుడైతే ఎల్ఈటీ వెళ్ళింది. సో సికింద్రాబాద్ నుంచి మనకి ఎమ్మటే సో మనకి చర్లపల్లి అయితే క్రాస్ అయింది. సో కాకినాడ టౌన్ స్పెషల్ అయితే వస్తుంది 07034 అనమాట. సో అది ఫెస్టివల్ స్పెషల్ అని అయితే ఉంది. సో ఆ స్పెషల్ ట్రైన్ అయితే వస్తుంది, అది కూడా అయితే క్యాప్చర్ అయితే చేద్దాం. సో దాని తర్వాత గోల్కొండ ఉంటుంది, వందే భారత్ ఉంటుంది. సో ఇటు నుంచి ఇంకొక గుంటూరు డివిజన్ నుంచి వచ్చి ఒక బండి ఉంది. సో అది కూడా క్యాప్చర్ అయితే చేద్దాం. సో 1 అవర్లో కంప్లీట్ చేసుకుని అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో వచ్చేసింది 07034 కాకినాడ టౌన్ స్పెషల్. వీడేంద్రా పోడు ఓ ముందు వీపీ గాడు ఉన్నాడు కానీ.
గుంటూరు పైన ఉన్న వ్యూ అనమాట. ఏదో ట్రై చేస్తున్నా. సో చూసారు కదా గోల్కొండ ఎంత గర్వంగా తెలియందో. సో మనకు దగ్గరలోనే గోరఖ్పూర్ నుంచి యశ్వంతపూర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ అయితే వస్తుంది. అదైతే క్యాప్చర్ అయితే చేద్దాం. 1 to 5 9 అయితే వస్తుంది. సో యశ్వంతపూర్ గోరఖ్పూర్ మధ్యలో తిరిగే సూపర్ ఫాస్ట్ అనమాట. బండి ఎంత స్పీడ్ పోతుంది ఆగటం లేదని మెసేజ్ పెట్టవాలా. ఇటు కదా గోల్కొండ వెళ్ళిపోయింది. సో చర్లపల్లి నుండి రేపల్లి వెళ్ళే 17645 వచ్చింది. సో దానికి ఇక్కడ హాల్ట్ అయితే ఉంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఇచ్చాడు. 17645 చర్లపల్లి టు రేపల్లె. కోచులన్నీ తగలగానే మెరిసిపోతానేగా కొత్త ఎల్ఏజ్బి. సో ఇదండి ఫైనల్గా వీడియో. సో రైల్ ఫ్యానింగ్ కంటెంట్ అనమాట. సో ఉదయం 6 గంటల నుంచి సో ఇప్పటి వరకు. సో ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అన్ని బండ్లు అయితే కవర్ చేసిన ఆల్మోస్ట్. సో రిటర్న్ ఆల్మోస్ట్ ఉదయం కవర్ చేసిన బండ్లే ఉన్నాయి. సో అందుకనేసి సో ర్యాప్ అయితే చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీ కామెంట్లు, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్లు అయితే తెలపండి. సో నేను ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటాను. సో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే సో మార్చుకోవడానికి సో ట్రై చేస్తాను. సో అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Thank you. Signing off from Gatkesar with rail fanning content.